హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంటి రెసిపీ వచ్చేసి పాలకూర తాలింపు అండి. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ముందు స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఓకే అండి, ఆయిల్ హీట్ అవుతుంది. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కాస్త మినపప్పు అండి, ఒక స్పూన్ వేపాలి. ఇవి కాస్త వేగాక పచ్చిమిర్చి వేసుకుందామండి. ఓకే అండి, మినపప్పు వేగింది. పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత ఎండుకారం వేసుకుంటాను దీంట్లో. ఇది వేపాలండి. కొంచెం పసుపు వేయాలి. పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. సన్నగా ఇలాగా పొడుగా తరిగి పెట్టుకున్నాను. ఇది ఇందులో వేసుకోవాలి. పెద్ద ఆనియన్ ఇంత పెద్దగా ఉంటుంది. బాగా వేపాలండి. నేను దీంట్లోకి 3 కట్టలు పాలకూర తీసుకుంటున్నానండి. పాలకూర సాల్ట్ తక్కువ పడుతుంది, చూసి వేసుకోండి. ఓకే అండి, కొంచెం ఈ ఆనియన్స్ కొంచెం బాగా మగ్గాలి. ఓకే అండి, ఉల్లిపాయ మగ్గింది. ఇప్పుడు నేను 3 కట్టలు పాలకూర సన్నగా చాప్ చేసుకొని కడిగి బాగా ఇందులో వేసేసుకుంటున్నానండి. చాలా కమ్మగా ఉంటుంది కూర, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 3 కట్టలు తీసుకుంటే ఇద్దరికి సరిపోతుందండి, బాగా తింటే. కానీ లాగిస్తారు, ఒక్క పూటలో ఖతం అయిపోతుంది కూర. చాలా బాగుంటుంది. బాగా కలపాలి. ఇంకా దీంట్లో నేను వాటర్ యాడ్ చేసుకోనండి. దాంట్లో ఉన్న వాటర్ తోటే పాలకూరలో వాటర్ ఊరుతుంది. దాంట్లో ఉన్న వాటర్ తోటే కూర అంతా మగ్గిపోతుందండి. కొంచెం కూర మగ్గిన తర్వాత ఆల్రెడీ నేను సాల్ట్ వేసుకున్నా కాబట్టి కారం యాడ్ చేసుకోవాలండి. కూర మగ్గడానికి ఓకే అండి, పాలకూర మగ్గింది. ఇప్పుడు మనం ఇది పట్టించిన కారం ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను నేను. చాలా కారం ఉంది. మీరు మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం వేసేసుకోండి. నేను మా ఇంట్లో వాళ్ళ టేస్ట్ తగ్గట్టు వేస్తున్నాను. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ మగ్గించాలండి. కూరలు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టి కూరలు వండితేనే కూరలు రుచిగా ఉంటాయి. అండ్ ఇంకోటి చెప్తున్నాను, కూరలు కూడా నిలువ ఉంటాయి. ఇది మా పెద్దవాళ్ళు నాకు చెప్పిన విషయం ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే అండి, కొంచెం మగ్గాలి. ఒక 2-3 మినిట్స్ మగ్గితే కూర అయిపోయినట్టే అండి. ఓకే అండి, పాలకూర తాలింపు రెడీ. మరి మీ స్టైల్లో పాలకూర తాలింపు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. సరేనా ఫ్రెండ్స్? బాయ్, హ్యావ్ నైస్ డే. మా ఇంటి స్టైల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.